హలో ఫ్రెండ్స్, అస్సలం వాలేకుమ్. అందరికీ ఎలా ఉన్నారు? ఈరోజు నేను ఒక రెసిపీతో వచ్చేస్తున్నాను మీ ముందుకి. రెసిపీ అంటే స్వీట్ అండి. ఈరోజు స్వీట్తో వచ్చేస్తున్నాను. ఈ స్వీట్ ఏంటంటే మీరు చూసే ఉంటారు. ఇప్పటికీ ఏందో గెస్ట్ చేసేయండి. గల్ఫ్లో ఉన్న వాళ్ళు గెస్ట్ చేసేసే ఉంటారు నేను ఏ రెసిపీ చేస్తున్నానో. ఓకేనా? ఏం రెసిపీ చేస్తున్నాను ముందు గెస్ట్ చేస్తున్న వాళ్ళు మెసేజ్ పెట్టేయండి. ఓకేనా? ఈరోజు ఒక స్వీట్ చేస్తున్నానండి. దీనికి కావాల్సింది ఆయిల్, చక్కెర, మిల్క్ పౌడరు, ఇదంటే క్రీమ్ గేమర్ అంటాను కదా, అది గేమరు, తహిన్ అండి. దీనికి ఇది జుబన్ అంటారు, పిస్తా. ఇది పిస్తా అండి, పిస్తా పౌడరు మిక్సీలో వేసి పెట్టాను. ఇదంటే మన ఇండియా కోకోనట్ పౌడర్. ఇది ఇండియా. ఇదంటే సోజీ అండి, తెలుసా మీకు సోజీ? దీంతో నేను స్వీట్ చేస్తున్నాను. రండి, ఇది ఎలా తయారు చేయాలో స్వీట్ చేసేద్దాము. ఓకేనా? చూసేద్దాం రండి. కమ్ ఫాస్ట్. ముందుగా చక్కెర తీసుకుంటాను. దీనికి ఫస్ట్ ఏంటంటే షీరా రెడీ చేసుకోవాలి. షీరా కోసం నేను ఒక గ్లాస్ తీసేసుకుంటున్నాను చక్కెర. ఒక గ్లాస్ చక్కెర అండి షీరాకి. ఇది షీరా చేస్తున్నాను నేను. ఇప్పుడు నేను చేసిన స్వీట్కి దీనికి షీరా వేయాలి, అందువల్ల షీరా చేస్తాను. ఎక్కువ లేదు, కొంచెం చేస్తున్నాను. అందువల్ల అండి షీరా కొంచెం చేసుకుంటున్నాను. ఒక్క గ్లాస్ చక్కెరకి మొత్తం వాటర్ వేయకూడదండి, దానికి సగం వాటర్ వేయాలి. చూడండి, సగం గ్లాస్ వాటర్ వేస్తున్నాను, కొంచెం కూడా మిగులుస్తున్నాను. ఎక్కువ వేయకూడదు. ఎక్కువ వేసేదంటే మళ్ళీ అవసరం అయిపోద్ది. ఎప్పుడైనా అండి ఒక గ్లాస్ చక్కెరకి ఏం చెప్తారు, ఒక గ్లాస్ చక్కెరకి అర గ్లాస్ వాటర్ వేయాలండి ఎప్పుడైనా కూడా. చూడండి వాటర్. ఇప్పుడు దీన్ని షీరా తయారు చేస్తున్నాను. కొంచెం నిమ్మకాయ రసం వేయాలండి, నిమ్మకాయ చక్కైనా మీ ఇష్టం. కొంచెం వేసాను నేను, ఎక్కువ కూడా వేయకూడదు. రెడీ అయిపోయింది, షీరా రెడీ అయిపోయిందండి. ఇది రెడీ అయిపోయింది. ఇంకా మనం స్వీట్ చేయలా రెడీ చేసుకున్నాము అంతే. చూడండి ఇలాగా. ఓకేనా? ఇది రెడీ అయిపోయింది, షీరా రెడీ అయిపోయింది. మనకు స్వీట్ కోసం రెడీ అయిపోయింది షీరా. ముందుగా గిన్నె తీసుకున్నానండి. ఇప్పుడు గిన్నెలో అవన్నీ మొత్తం వేస్తాము. దీనికి కావాల్సిన స్వీట్ కావాలండి, మొత్తం వేసుకున్నాం. ఫస్ట్గా సోజీ అండి, సోజీ ఒక కప్ వేస్తున్నాను. ఒక కప్పు సోజీ. ఇది కొబ్బరి పొడి అండి, కోకోనట్ పౌడర్. ఇది ఒక కప్ అయినా, నేను 1.5 కప్ అయినా వేసాను. కానీ ఇది తినే వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు, అందువల్ల ఒక కప్ వేసాను. ఇంకో కప్ ఒక కప్ కాదు, ఒక హాఫ్ కప్ వేస్తున్నాను. మిక్స్ చేశానండి, కొంచెం మిక్స్ చేసాను, కానీ ఇంకా వేయాలి. ఇంకేమేం కావాలో మొత్తం. చక్కెర అండి, సేమ్ చక్కెర అంతే. ఇదే క్వాంటిటీ వేసుకోండి మీరు. దీనికి కొంచెం వేస్తున్నానండి, ఎక్కువ వేయటం. ఎందుకంటే అరకప్పు వేస్తున్నాను. మనం షీరా వేస్తాం కదా, అందువల్ల అరకప్పు వేస్తున్నాను అంతే. షీరా వేస్తాం కాబట్టి దీనికి అరకప్పే వేయాలి. తర్వాత మిల్క్ పౌడర్ అండి, మిల్క్ పౌడర్ ఒక కప్ వేస్తున్నాను. మెయిన్ దీనికి మిల్క్ పౌడరే అండి, దీనికి టేస్ట్ వచ్చేది సూపర్ టేస్ట్ వస్తుంది. చూడండి, మెయిన్ ఒక కప్ వేసేస్తున్నాను. ఒక కప్ అండి. మీకు క్వాంటిటీ చూపించాలని చూపిస్తున్నాను, లేకపోతే నేను అలాగే వేసేస్తానని. కానీ నాకు అలవాటు కాదు, అందువల్ల నేను అలాగే వేసేస్తాను. నాకు ఒక క్వాంటిటీ ఏమి ఉండదు, చేసి నాకు అలవాటు అయిపోద్ది. నేను ఒక మితంగా వేసేస్తాను మొత్తం. చూడండి ఇది ఎలా కలుపుతున్నాను. తర్వాత ఆయిల్ అండి, దీనికి అస్సలు వాటర్ వేయకూడదండి, గమనించండి. వాటర్ వేయకూడదు, ఆయిల్ వేస్తున్నాను. ఒక హాఫ్ కప్ ఆయిల్ వేసానండి. చూడండి, బేకింగ్ పౌడర్ అండి, మెయిన్ బేకింగ్ పౌడర్. చూడండి, మెయిన్ బేకింగ్ పౌడర్ వేయాలి దీనికి. నేను ఒక 2 టీ స్పూన్తో 2 వేసానండి, 2 టీ స్పూన్ వేసాను. ఆ తర్వాత ఏంటంటే వెనిలా అండి, వెనిలా కూడా దీనికి ఫ్లేవర్ వస్తుంది. మీ ఇష్టం, అంటే ఫ్లేవర్ కోసమే ఇది. నేను కూడా ఒక స్పూన్ వేసాను. తర్వాత గేమర్ అండి, మెయిన్ ఇదే దీనికి గేమరే.
దీన్ని బాగా మిక్స్ చేయాలండి. అస్సలు వాటర్ పోయకూడదు, దీంట్లోనే వాటర్ వస్తుంది చూడండి మొత్తం. ఇది నేను పార్ట్ 2 చేస్తానండి. పార్ట్ 2 వీడియో చూడండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ అండి. వెల్కమ్ టు